ప్రార్థన అనేది జీవితంలోనే ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ ప్రార్థన అనేది మనిషి యొక్క జీవితంలో గుండె ఎలాగైతే ప్రాముఖ్యమైనది, ప్రతి విశ్వాసకి ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనదని దేవుడు ఈరోజు నీతో నాతో మనకు తేటగా తెలియపరుస్తున్నాడు. మన గుండె ఎలాగైతే కొట్టుకుంటూ ఉంటేనే ఈ శరీరం కదలబడుతుంది, ఈ శరీరానికి కావాల్సిన అన్ని తీసుకోగలుగుతున్నాం. ప్రార్థన కూడా అలాంటిదే. ప్రార్థన అనేది మన జీవితంలో లేకపోతే గుండె ఆగిపోయిన విధముగా, చనిపోయినటువంటి శవము ఎలాగైతే ఉంటుందో అదే విధముగా మన ఆత్మీయ జీవితం కూడా అలాగనే ఉంటుందని దేవుడు ఈరోజు ఈ మాటల ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. మన ఆత్మ ఎల్లప్పుడూ కూడా అది గుండె ఎలాగైతే పనిచేస్తూ ఉంటుందో అలాగా మన ఆత్మ పనిచేయాలంటే, మన ఆత్మీయ జీవితం కూడా పనిచేయాలంటే ప్రార్థన అనేటటువంటి ఆయుధాన్ని మనము ధరించుకోవాలని ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో తెలియపరుస్తున్నాడు. ప్రతిదీ కూడా మనం పొందుకుంటాం, ఎందుకంటే దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. మార్కు సువార్త ఏమంటాడంటే, మనం రక్షణ పొందినటువంటి వారు రక్షించబడతారని చెప్పినారు. ఆ రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఈ లోకాన్ని శాసిస్తారు, దురాత్మలను బంధిస్తారు. ఈ లోకంలో మరణకరమైనటువంటి వ్యాధులు ఏమున్నా కానీ ఆ వ్యాధులను జయిస్తారు. మనుషులకు ఏది అవసరమన్నా కానీ దాన్ని పొందుకునే విధముగా చేయడానికి దేవుడు మనకు శక్తినిచ్చాడు. అది పొందుకోవాలన్నా కానీ ప్రార్థన ద్వారా మాత్రమే మనం పొందుకుంటామని దేవాది దేవుడు ఈరోజు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు విడలారా, ఒక దొంగ సిలువలోని ఉన్నప్పుడు ఒక దొంగ ఆయనకు నిరీక్షణ లేదు, దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడని ఆలోచన లేదు. కానీ చివరి క్షణంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే ఈయన నీతిమంతుడు, ఈయన నిజముగా నీతిమంతుడు, ఈయన ద్వారా పరలోక రాజ్యం ఉండదని అప్పటికప్పుడు సిలువలో ఉండి ఆయన విశ్వసించినాడు. ఎప్పుడైతే ఆ సిలువలో ఉండి విశ్వసించినాడో ఆయనతో చెప్తున్నాడు, ప్రభువా నీ రాజ్యంలో నన్ను చేర్చుకోయని ఆయన విశ్వాసంతోటి అక్కడ దేవుడు అడుగుతున్నాడు. ఎందుకంటే అక్కడున్న పరిస్థితి అంతా ఆయన చూస్తున్నాడు, అక్కడ జరిగినటువంటి కార్యం అంతా చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ సిలువ వేసిన విధానం అంతా చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని కొరడాలతో కొట్టింది, యేసుక్రీస్తు ప్రభువారిని హింసించింది అంతా కూడా ఆ దొంగ సిలువలో ఉండి చూస్తూ ఉన్నాడు. పక్కన ఉన్నటువంటి దొంగ మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాడు. ఏది మాట్లాడినా కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ ప్రజలందరూ అక్కడ చెప్తున్న మాట, దేవా ఈ ప్రజలు ఏం చేస్తున్నారో వీరికి తెలవదయ్యా, వీరేం చేస్తున్నారో వీరికి తెలవదు. నేనే వీరికి నిత్య రాజ్యాన్ని ఇస్తానని, నా ద్వారానే వారికి నిత్య రాజ్యం వారికి వస్తుందని, నేనే వీరిని నీ యొక్క రాజ్యంలోనికి తీసుకొస్తానని వారికి తెలవదు ప్రభా, కాబట్టి వారిని క్షమించు అంటున్నారు. ఆ మాట దొంగ యొక్క హృదయంలోనికి చొచ్చబడింది. ఆయన అంటున్నాడు, తండ్రితో ఆయన ప్రార్థిస్తున్నాడు, క్షమించు అంటున్నాడు. కాబట్టి నన్ను కూడా క్షమిస్తాడు, నాకు కూడా పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, నాకు కూడా నిత్య జీవాన్ని ఇస్తాడని అప్పటికప్పుడే ఆయన ప్రార్థన చేసుకొని మనసులో ప్రార్థన చేసుకొని ఉండవచ్చు, రాసలేదు. కానీ ఆయన నిరీక్షించినాడు, నాకు దేవుడు నన్ను తీసుకొని వెళ్తాడని నమ్మినాడు. కాబట్టి ప్రార్థించినాడు. వెంటనే ప్రభు పలుకుతున్న మాట ఏంటంటే, నేడే నాతో నీవు పరదేశంలో ఉంటావని చెప్పిన. అప్పటి వరకు తన జీవితం ఎలా ఉందంటే ఒక దొంగగా ఉన్నాడు. అప్పటి వరకు తన జీవితం ఎలా ఉందంటే మనుషులను హింసించినాడు. అప్పటి వరకు తన జీవితం ఎలా ఉందంటే క్రైస్తవుల ఊత కోసినాడు. అప్పటి వరకు తన జీవితం ఎలా ఉందంటే దేవుడికి వ్యతిరేకంగా జీవించినాడు. అప్పటి వరకు తన జీవితం ఎలా ఉందంటే పాప జీవితం ఉన్నది. అప్పటి వరకు తన జీవితం ఎలా ఉంటే తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. అప్పటి వరకు తన జీవితం ఎలా ఉందంటే ఆ రోమా ప్రభుత్వంలోని ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి ఆ దొంగ ఎప్పుడైతే దేవుడు నన్ను క్షమిస్తాడో, దేవుడు నాకు నిత్య రాజ్యం ఇస్తాడో, దేవుడు నాకు పరలోకం ఇస్తాడని ఒక ఆలోచన కలిగి ఆయన దేవుడిని అడుగుతున్న వెంటనే ఆయన ఆలోచన వచ్చింది ఏంటంటే దేవుడు నన్ను క్షమిస్తాడు, నిత్య రాజ్యం ఇస్తాడని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభుతో అడుగుతున్నా, ప్రభువా నీ రాజ్యంలో నన్ను చేర్చుకో, ప్రభు నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అయ్యా, నీవే నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు, నీ ద్వారానే నిత్య జీవం పొందుకుంటుంది, నీ ద్వారానే పరలోకము, నీ ద్వారానే తండ్రి వద్దకు వెళ్తుందని నేను గుర్తించినాడు ప్రభా. నీవు నీతివంతుడు అని, నువ్వు సర్వోన్నతుడు అని, నువ్వు సర్వశక్తివంతుడు అని, ఈ లోక పాప పరిహారము
కోసమో దిగి వచ్చిన దేవుడు అని, నీవు నిజమైనటువంటి దేవుడు అని నేను గ్రహించినానయ్యా, దయచేసి నన్ను క్షమించి నీ రాజ్యంలో చేర్చుకొని ఒక చిన్న ప్రార్థన చేసినాడు. ఆ ప్రార్థన తన జీవితాన్ని మార్చేసింది, పరలోక రాజ్యంలో చేర్చుకుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో చెప్పేటటువంటి ఏమిటంటే, ఆ దొంగను క్షమించినటువంటి దేవుడు, ఆ దొంగకు అసలు పరలోక రాజ్యం లేదు, అసలు అర్హుడు కానటువంటి ఆ యొక్క దొంగతోటి దేవుడు చెప్తున్నాడు, నేను పరదేశంలో ఉండవని చెప్పిన విధముగా ఈరోజు దేవుడు నీతో నాతో కూడా చెప్పబోతున్నాడు. మనకు చేసినటువంటి వాగ్దానాలు చాలా ఉన్నాయి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని, దేవుడు మనల్ని దీవిస్తానని, దేవుడు మన అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉంచుతానని, దేవుడు అనేకులకు మనకు ఆశీర్వాదకరంగా చేస్తానని, ఆయనకు మనకు చేసినటువంటి వాగ్దానము ఎన్నడూ తప్పిపోదు అని దేవుడు ఈరోజు నీతో నాతో తెలియపరుస్తున్నాడు. కాబట్టి అవి దేవుడు నెరవేరుస్తాడు, దేవుడు లేవనెత్తుతాడు, దేవుడు బలపరుస్తాడనే ఒక విశ్వాసంతో మనము ముందుకు సాగాలని దేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో తెలియపరుస్తున్నారు. అది ఎలాగ ముందుకు సాగాలంటే ప్రార్థన ద్వారా మాత్రమే ముందుకు సాగాలని దేవుడు ఈరోజు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి బిడ్డలారా, ఒక దైవ సేవకుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఉపవాస ప్రార్థనలు ప్రారంభించినారు. దేనికోసం ఉపవాస ప్రార్థనలు అంటే, ఈ యొక్క వర్షాలు రావట్లేదు, రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు, వర్షం వస్తేనే రైతులు పంట పండిస్తారు, సమృద్ధి అయినటువంటి ఆహారం దొరుకుతుందని దైవ సేవకుడు ఉపవాస ప్రార్థన ప్రకటించినప్పుడు అక్కడ ఉపవాస ప్రార్థనకు ప్రజలందరూ వెళ్తూ ఉన్నారు. మొదటి రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజు అయిపోయింది, 21 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారు. చివరి రోజు 21వ రోజు అందరూ అనుకుంటున్నారు 20 రోజులు ప్రార్థన చేసినాం కానీ వర్షం రాలేదు, 20 రోజులు ఉపవాసం ఉన్నాం కానీ వర్షం రాలేదు. కానీ దైవ సేవకుడు చెప్తున్నాడు, 21 రోజు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మనం చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడు, ఖచ్చితంగా దేవుడు ప్రార్థన విని వర్షాన్ని కురిపిస్తాడని ఆ 20 రోజులు కూడా ఆయన వర్షాన్ని గురించి, ప్రార్థన గురించి వచ్చినటువంటి ప్రజలందరికీ బోధిస్తూ ఉన్నారు. కానీ దేవుడు బిడ్డలారా, ఆ వాక్యం చెప్తున్నప్పుడు నిజంగా వర్షం వస్తుంది అనుకుంటున్నారు, కానీ బయటికి తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఈ పాస్టర్ గారు అనవసరంగా 21 రోజు ఉపవాసం ఉంచినాడు కానీ వర్షము లేదు అని వాళ్ళందరూ అనుకుంటూ వెళ్తున్నారు. లాస్ట్ రోజు, చివరి రోజు అందరూ అలాగనే ప్రార్థనకు వచ్చినారు. ఒక చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు, ఇంటి దగ్గర ఒక గొడుగును పట్టుకొని ఆడు మందిరానికి వస్తూ ఉన్నాడు. మందిరానికి వచ్చినాడు, గొడుగు తీసుకొచ్చుకొని మందిరంలో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ప్రార్థన అంతా అయిపోయింది. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అందరూ వచ్చినటువంటి అందరూ కూడా ఆ కుమారుడు చూసి ఎగతాళి చేస్తున్నారు. ఏమని ఎగతాళి చేస్తున్నారు, ఎందుకు గొడుగు తీసుకొచ్చినవరా అంటే, ఆ పిల్లగాడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, 21 రోజులు మనం ఉపవాసం ఉన్నాం, 21 రోజులు వర్షం కోసం మనం ప్రార్థించినాం కాబట్టి 21వ రోజు దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు. ఆ వర్షంలో నేను తడవకోకుండా నాకు సేఫ్టీగా నేను గొడుగు తెచ్చుకున్నాను, అది నా నమ్మకము, అది నా విశ్వాసం అని ఆ కుమారుడు చెప్తున్నప్పుడు అందరూ హేళన చేసినారు. కానీ దైవ సేవకుడు కుమారుడు పిలిచి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, 21 రోజులు మనం ఉపవాసం ఉన్నాం, 21 రోజులు కడుపు మార్చుకున్నాం, 21 రోజులు వర్షం కోసం ప్రార్థన చేసినాం, కానీ మనలో ఒక్కడికి కూడా విశ్వాసం రాలేదు. మనలో ఒక్కడికి కూడా ఈ వర్షం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని మనం విశ్వసించలేకపోయినాం. కానీ ఈ చిన్న కుమారుడు యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు వర్షాన్ని కురిపించబోతున్నాడని ఆ దైవ సేవకుడు మాట్లాడుతూ ఉండగానే, చివరి ప్రార్థన జరుగుతూ ఉండగానే కుంభవర్షం కురవడం జరిగింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ యొక్క కుమారుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇగో దేవుడి మీద నాకు విశ్వాసం ఉంది, మనం చేసిన ప్రార్థన దేవుడు వింటాడని నేను నమ్మినాను. నా తల్లి చెప్తూ ఉంది, ఇదిగో నా తల్లి ప్రతిరోజు నాకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కుమారుడా, దేవుడు నీకు ఇస్తాడు, దేవుడు దానికి ఖచ్చితంగా చేస్తాడని నువ్వు నమ్ము అని నా తల్లి నాకు నేర్పించింది. నా తల్లి నేర్పించినటువంటి ప్రార్థన ద్వారా నేను ముందుకు సాగుతున్నాను, అదే నాకు విశ్వాసాన్ని దయచేసి నేను చెప్పినప్పుడు ఆ గొడుగు వద్దకు ఎంతమంది అయితే విశ్వాసులు వచ్చినారో, ఎంతమంది అయితే నవ్వినారో, ఎంతమంది అయితే అవమానపరిచినారో, ఆ గొడుగు వద్దకు వచ్చి అందరూ నిలబడుతూ ఉన్నారు. అందరూ నిలబడుతున్నప్పుడు కుమారుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ కుమారుడు ఆకాశం వైపు చూసి, ప్రభువా, నాకు ఇచ్చినటువంటి విశ్వాసము, నాకు ఇచ్చినటువంటి నిరీక్షణ నీ బిడ్డలకు కూడా దయచేయి ప్రభువా,
నీ బిడ్డలకు కూడా దయచేయి ప్రభా. ఎన్నడూ కూడా ఎవరు కూడా నిరీక్షణ లేకోకుండా, ఎవరు కూడా నైనా ప్రభా అయా అపనమ్మకము కలిగి ఉండకోకుండా, నీవు నిజమైన దేవుడువో, నువ్వు మాటిస్తే చేస్తావో, ప్రార్థన చేస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది, అది వారు కూడా పొందుకునే విధంగా సహాయం చేయండి ప్రభు అని ఆ కుమారుడు వర్షములోనే ఒక చిన్న ప్రార్థన చేసినప్పుడు ఆ గుంపంతా కూడా ఆ కుమారుడు చేసిన ప్రార్థన విని వారి మనసంతా కరగించబడి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద కుమ్మరించబడి వాళ్ళందరూ కూడా ఎలాగ మార్చబడినారంటే, ఏదైనా ఒక వస్తువు కావాలంటే ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడంతే. ఆ వస్తువు నాకు ఇస్తాడు, ఎందుకంటే నేను ప్రార్థిస్తున్నాను. నేను ప్రార్థిస్తున్నటువంటి దేవుడు ఆయన సర్వశక్తివంతుడు. నేను ప్రార్థిస్తున్నటువంటి దేవుడు ఆయన ఎల్షదా. నేను ప్రార్థిస్తున్నటువంటి దేవుడు నీతిమంతుడు. నేను ప్రార్థిస్తున్నటువంటి దేవుడు భూమి ఆకాశములు సృష్టించినటువంటి దేవుడు. నేను ప్రార్థిస్తున్నటువంటి దేవుడు సమస్తము చేయగలిగినటువంటి దేవుడు అని అక్కడ ఉన్నటువంటి సంఘం అంతా కూడా అలాగే సంఘం అంతా కూడా ప్రార్థన చేయడము ప్రారంభించారు. వారి జీవితాలు కూడా ఎలా ఉన్నాయంటే విశ్వాసం చేత వారు ముందుకు వెళ్తున్నప్పుడు వారు ఆశీర్వదించబడినారు. దీవించబడినట్టుగా దేవుడు మనకు తేటగా తెలియపరిచిన ఆ యొక్క సేవకుడు తెలియపరిచిన మాట ద్వారా దేవుడు మనకు ఈరోజు తేటగా తెలియపరుస్తున్నాడు. ఈ రోజు దేవుడు చెప్పేటటువంటి మాట ఏంటంటే, ప్రార్థన ద్వారా మనం ఏదైనా పొందుకోగలుగుతామని ఒక విషయం నిరీక్షణ మనకు ఉండాలి, విశ్వాసం మనకు ఉండాలని దేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో తేటగా మాట్లాడుతున్నారు. కాబట్టి మన విశ్వాసము దేవుడి మీద ఉండాలి. మన విశ్వాసము, మన నిరీక్షణ దేవుడి మీద ఉండాలి. మనము క్రైస్తవులుగా ఉంటున్నామంటే, ఈ లోకానికి వేరుగా మనం బ్రతుకుతున్నామంటే మన యొక్క నిరీక్షణ ఏంటంటే పరలోకానికి మనం చేర్చబడతాం. మన కుటుంబం పరలోకానికి చేర్చబడుతుంది. తండ్రి సింహాసనంలో మేము కూర్చుంటాం. తండ్రితో కలిసి యుగ యుగములు మేము ఆరాధిస్తామో అది ఖచ్చితంగా జరుగుతుంది అని మనం ఒక నిరీక్షణ కలిగి మనము జీవించాలి. మన కుటుంబాన్ని దేవుడి సన్నిధికి నడిపించాలి. మన చుట్టుపక్కల వారిని దేవుడి సన్నిధికి నడిపించాలి. మన నిరీక్షణ మనం నడిపిస్తుందని మనము ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దేవుడు మన అవసరతలను, మన అక్కర్లను, మనకు కావలసినవన్నీ కూడా ఆయన మన వెంటనే ఉండి మనతో ఉండి అన్నీ కూడా జరిగిస్తాడని ఈరోజు దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ చిన్న కుమారుడికి ఉన్నటువంటి విశ్వాసము మనకు కూడా ఉండాలని దేవుడు ఈరోజు నీతో నాతో తెలియపరుస్తున్నాడు. దేవుడికి ఒక మాటను తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నారు. కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు 3 రోజులు అక్కడ వాక్యాన్ని ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి సత్యాలను ఆయన అక్కడ బోధిస్తూ ఉన్నారు. అనేకమైన ఆత్మీయ పాఠాలు అక్కడ తెలియపరుస్తున్న తర్వాత 3 రోజులు అయిపోయిన తర్వాత ప్రజలందరూ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఆ 3 రోజులు అక్కడ ఉన్నారు. వారు వెళ్తున్నటువంటి సమయంలో అలసిపోతారేమో, కింద పడిపోతారు, ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచన చేసి దేవుడు అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారికి భోజనాన్ని మీరు సమకూర్చండి, భోజనాన్ని పెట్టి పంపించండి అని అక్కడ ఉన్నటువంటి దేవుడితో ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులతోటి యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. చూడండి దేవుడి బిడ్డలారా, అక్కడ దేవుడు వాక్యాన్ని ప్రకటించింది ఎక్కడంటే కొండ మీద ఎడారిలో ప్రకటించినాడు. ఆ ఎడారిలోని తినడానికి ఆహారం ఎక్కడ దొరకదు. వాళ్ళు ఒకవేళ బయటికి వెళ్ళి కొనుక్కొని రావాలన్నా కానీ చాలా చాలా దూరం ఉంటుంది, సమయం పడుతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే అంతమంది దాదాపున రమారమి 5,000 మంది పురుషులు ఉన్నట్టుగా దేవుడు అక్కడ తెలియపరిచినారు. అంతమందికి ఆహారం పెట్టాలంటే అక్కడ కావలసినటువంటి ధనము కానీ కావలసింది కానీ అక్కడ అప్పటికప్పుడు సమకూర్చబడదు అని శిష్యులు చెప్తూ ఉన్నారు. ఆ సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు పెట్టగలరు, మీరు పెట్టండి అని దేవుడు శిష్యులతో చెప్తున్నారు. ఆ సమయంలో శిష్యులు అందరూ ఆలోచిస్తున్నటువంటి సమయంలో దేవుడు శిష్యులతో చెప్తున్నారు, అసలు మీ దగ్గర ఏమైనా ఉన్నదా, మీ దగ్గర ఏమైనా ఉన్నదా, మీ దగ్గర ఏమైనా ఉన్నదా పెట్టడానికి అని అడుగుతున్నప్పుడు అది ఆలోచిస్తున్నటువంటి సమయంలో అక్కడ కూడా ఒక చిన్న కుమారుడు లేచి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువా, నా దగ్గర 2 రొట్టెలు 5 చేపలు ఉన్నాయి, 2 రొట్టెలు 5 చేపలు ఉన్నాయని వాటిని తీసుకొచ్చి ఆ యొక్క శిష్యులకి ఇచ్చినప్పుడు ఆ శిష్యులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువా, ఇదిగో మా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే వాటిని తీసుకొని రండి,
వాటిని తీసుకొని రండి. ఆ 2 చేపలు 5 రొట్టెలు తీసుకొని ఆకాశం వైపు చూసి వాటిని ఆశీర్వదించి అక్కడ వారందరికీ భోజనం పెట్టమని చెప్పినప్పుడు 5,000 మంది పైన పురుషులు భుజించినారని అక్కడ మనకు లేఖనంలో తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఇది ఎలాగ జరిగిందంటే విశ్వాసం ద్వారా మాత్రమే జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసం ఏమిటంటే ఆయన ఆకాశం వైపు చూసినప్పుడు ఆయన యొక్క విశ్వాసం ఏమిటంటే నన్ను పంపించినటువంటి దేవుడు ఆయన నామాన్ని గణపరుచుకుంటాడు, నన్ను పంపించినటువంటి దేవుడు ఇక్కడ ఘనకార్యం చేస్తాడు, నన్ను పంపించినటువంటి దేవుడు అక్కడికి వచ్చినటువంటి ప్రజలకు ఆహారాన్ని సమకూరుస్తాడు, నన్ను పంపించినటువంటి దేవుడు నామము గణపరచబడుతుంది, నన్ను పంపించినటువంటి దేవుడు నన్ను అవమానపరచుడు అని ఒక విశ్వాసము యేసుక్రీస్తు ప్రభువారికి అక్కడ ఉంది. ఉంది కాబట్టి ఆయన ఆకాశం వైపు చూస్తూ తండ్రి వైపు చూస్తూ ఆయన్ని ఆశీర్వదించి ప్రార్థించినాడు. రెండోదిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారితో తిరుగుతున్నటువంటి శిష్యులు ఆయనతో 3.5 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నారు. ఆయన చెప్తున్న బోధన వింటున్నారు, ఆయన పెడుతున్నటువంటి ఆహారం తింటూ ఉన్నారు, ఆయన చేస్తున్న అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూస్తూ ఉన్నారు. కానీ వారికి విశ్వాసము లేదు. మీరు ఈ యొక్క 5,000 మంది పైన ఉన్నటువంటి పురుషులకు ప్రజలకు ఆహారం మీరే పెట్టాలంటే ఎక్కడ తెచ్చి పెట్టాలి ప్రభు అంటున్నారు. ఇది అడవి ప్రాంతమో అరణ్య ప్రాంతమో ఎక్కడ తేవాలి ప్రభు అంటున్నారు. కానీ శిష్యులకి అక్కడ ఏమి లేదు, విశ్వాసము లేదు. అక్కడికి వచ్చినటువంటి ఒక చిన్న కుమారుడు యొక్క విశ్వాసము చూడండి దేవుని బిడ్డలారా. ఆ తీసుకొచ్చినటువంటి కుమారుడు తన తల్లిదండ్రులకు కుమారుడు తినడానికి పంపించింది. కానీ ఆ యొక్క కుమారుడు చేసింది ఏంటంటే దేవుడు విత్తినటువంటి ఆ జీవ ఆహారాన్ని తిని ఆయన సమృద్ధిగా అక్కడ ఉన్నాడు. దేవుడి యొక్క వాక్యము జీవము కలిగినటువంటి వాక్యమును విన్నప్పుడు ఆ కుమారుడికి ఆకలి కాలేదు. ఆ కుమారుడికి ఆకలి కాలేదు. ఆ యొక్క తీసుకొచ్చినటువంటి ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు కూడా ఆగం కాకుండా దేవుడి యొక్క సన్నిధి అక్కడ ఉంది. కాబట్టి ఆ యొక్క తీసుకొచ్చినటువంటి వస్తువు నడుస్తున్న విధానమును బట్టి ఆ కుమారుడు యొక్క జీవితం కూడా ఎలా ఉందంటే విశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు. మామూలు విషయం కాదు. ఆయన దగ్గర దేవుడు నీ జీవితంలో నా జీవితంలో చెప్పేది ఏమిటంటే మన దగ్గర ఉంది ఇప్పుడు కొద్దిగే, మన దగ్గర ఉంది కొంచెమే, మన దగ్గర ఉంది మన అభివృద్ధి కొంచెమే ఉంది, మనకున్నది ఆత్మీయ జీవితం కొంచెమే ఉంది. కానీ ఈ ఆత్మీయ జీవితాన్ని దీన్ని ప్రార్థన రూపంగా మార్చుకొని దేవుడి చేతికి అప్పగించినట్లయితే, దేవుడి పాదాలకు అప్పగించినట్లయితే దేవుడు దీన్ని సమృద్ధి చేస్తాడని ఒక నిరీక్షణ కలిగి దేవుడి చేతికి మనం అప్పగించినట్లయితే ఆ యొక్క చిన్న కుమారుడు ఎలాగైతే యేసుకు శిష్యులకు అప్పగించినట్టుగా మనం అప్పగించుకున్నట్లయితే మనలను కూడా ఒకరోజు దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. మనలను కూడా ఒకరోజు దేవుడు 5,000 మంది పైన ఉన్నటువంటి ప్రజలకు ఆహారం పెట్టగలిగినట్టుగా నీవు నేను మన కుటుంబం ద్వారా అనేకులకు ఆహారం పెట్టగలుగుతామని దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు. అదేవిధంగా అనేకులకు ఆత్మీయమైనటువంటి వాక్యాన్ని అందించగలమని కూడా దేవుడు ఈరోజు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు. ఎలాగంటే మనం ఏం చేయాలంటే విశ్వాసము కలిగి ఉండాలి. ఎవరి యందు? దేవుడి యందు విశ్వాసము కలిగి ఉండాలి. దేవుడు చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా చేస్తాడని విశ్వాసము కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా చేస్తాడని ఈరోజు దేవుడు నీతో నాతో తేటగా మాట్లాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు బోధించేది ప్రతిదీ ఏంటంటే పరలోక రాజ్యంలో నువ్వు చేర్చబడాలి. ముందు పరలోక రాజ్యానికి మార్గాన్ని నువ్వు ఎంచుకో. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గాన్ని నువ్వు తయారు చేసుకుంటే నీ కుటుంబానికి మార్గం నేను తెరుస్తా, నీ కుటుంబాన్ని నేను పోషిస్తాను, నీ కుటుంబంలో నీ పిల్లలను నేను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాను. నీ పిల్లలకు ఏది కావాలో నాకు తెలుసు, నీ పిల్లలకు ఏ ఉద్యోగం ఇవ్వాలో నాకు తెలుసు, నీ బిడ్డలను ఏ స్థాయిలో ఉంచాలో నాకు సమస్తము తెలుసు. కానీ మొదటిగా నువ్వేం చేయాలి? నా రాజ్యమును, నా నీతిని నువ్వు వెతుకు, నీ పిల్లలను ఆ రాజ్యంలో నీతిలో నేను నడిపిస్తాను అని దేవుడి రోజు నీతో నాతో తాటగా తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడి బిడ్డలారా మనం అందరం ఏం చేయాలంటే విశ్వాసం కలిగి మనం ముందుకు సాగాలి. విశ్వాసంతో ముందుకు సాగాలి. నిరీక్షణ కలిగి మనం ముందుకు సాగాలి. ప్రార్థన ద్వారా మనము దేవుడు ఏదైనా చేయగలడని రుజువు చేసేటటువంటి విధంగా మనము మార్చబడాలి. మనలను మనము మార్చుకునే విధముగా దేవుడు మనకు తయారు చేస్తాడు. మన ముందు మనం ఆయనకు అప్పగించుకోవాలి.
మన ముందు ఆయనకు అప్పగించుకోవాలి. అప్పుడు మనల్ని చేరుస్తాడని దేవాది దేవుడు ఈరోజు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు. అలాగే ఉంచుట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యాన్ని విడిచి భూమి మీదకి వచ్చినాడు. అలాగే మనం ఉండాలని, మనం ఆశీర్వదించబడాలని, ఆ నిరీక్షణ కలిగి మనం బ్రతకాలని, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో నడుస్తున్నాడు, దేవుడు ఏదైనా చేయగలడు, దేవుడి ద్వారా నేనేదైనా చేయగలనని నిరీక్షణ కలిగి మనం బ్రతుకుట కొరకు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినాడు. సర్వ మానవాళి పాప పరిహారం కోసము ఆయన రక్తాన్ని చిందించినాడు. సర్వ మానవాళి పాప పరిహారం కోసము, నీ కోసము నా కోసం ఆయన సిలువలో మరణించినాడు, సమాధి చేయబడినాడు. మూడో రోజు తిరిగి లేచినాడు, ఆరోహణమై తిరిగి వెళ్ళినాడు. మరలా ఆయన మన మధ్యకు రాబోతున్నాడు. ఆయన రాజులు రాజుగా ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన వస్తున్నటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే, నన్ను ఆయన తీసుకొని వెళ్తాడు. ఆయన వస్తాడు, పెళ్లి కుమారుడు వలె వస్తాడు. నేను నిరీక్షణ కలిగి ఉన్నాను, నేను పెళ్లి కూతురుగా రెడీ అయ్యి నేను దేవుడి యొక్క రాజ్యానికి వెళ్ళిపోవాలని నిరీక్షణ కలిగి మనం ఉండాలి. విశ్వాసం కలిగి మనం ఉన్నప్పుడు ఆయన ఆర్భాటంతో, పూర్ణ ధ్వని శబ్దంతో, దేవదూతల చేత, పరిశుద్ధుల చేత ఆయన భూమి మీదకి వచ్చి మనందరినీ కూడా ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? పరలోకానికి తీసుకెళ్తాడు.